మొన్న ఓటీటీలో ఒక మూవీ చూశానండి. మూవీ నేమ్ వచ్చేసి ఎయిర్, ఏఐఆర్, ఇంటర్మీడియట్ పిల్లల స్టోరీ అన్నమాట. చాలా అంటే చాలా నచ్చింది నాకు మూవీ అయితే. మరి మూవీ గురించి ఎందుకక్క ఇప్పుడు అని అంటే, అందులో ఒక డైలాగ్ ఉందండి. లెక్చరర్ వచ్చేసి పిల్లలకు చెప్తాడనమాట. ఏంటి అంటే, సార్ పిలిచి ఓమ్స్ లా అంటే ఏంటి, పాస్కల్ లా అంటే ఏంటి అని అడిగితే పిల్లలు మాకు తెలియదు సార్, మాకు రాదు సార్ అని అంటారనమాట. అదే క్రికెట్ గురించి అడిగితే మాత్రం ఎక్కడ లేని ఆన్సర్లన్నీ చెప్తారనమాట. ఒక క్వశ్చన్కి 5 ఆన్సర్ల లాగా. అప్పుడు సార్ ఏమంటారంటే, మీకు నాలెడ్జ్ లేక కాదు, మీకు అంతా తెలుసు, కాకపోతే మీకు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అని అంటే టైమ్ అండ్ ఫోకస్. అంటే మీరు దేనిపైనైనా ఫోకస్ పెట్టి టైం పెట్టి నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అది క్రికెట్ అయినా సరే, సబ్జెక్ట్ అయినా సరే, ఏదైనా సరే అని. నాకు చాలా అంటే చాలా నచ్చిందండి ఆ డైలాగ్. తర్వాత ఇప్పుడు మీకెందుకు చెప్తున్నాను అని అంటే, చాలా మటుకైతే అందరు రోజ్ ఫ్లవర్ రావట్లేదు అంటున్నారు కదా. దానికైతే మీకు ఒక సింపుల్ టెక్నిక్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఫ్లవర్ నెయిలర్ అని అనొచ్చు, రోజ్ నెయిలర్ అని కూడా అనొచ్చు. నేను ట్యుటోరియల్ తీసుకున్నప్పుడు నాకు మన సబ్స్క్రైబర్స్ ఇబ్బంది పడ్డ విషయం ఏంటి అంటే, ఆ రోజు ఇదంతా తిప్పడం వస్తుంది కానీ ఫస్ట్ ఆ బేస్ పార్ట్ కరెక్ట్గా పెట్టడం రావట్లేదన్నమాట. అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదండి, ఈ నెయిలర్ షార్ప్గా కోన్ షేప్లో ఉంది కదా. యాక్చువల్గా అయితే మనం క్రీమ్తో కూడా అదే షేప్లో ముందు బేస్ పెట్టుకొని, తర్వాత ఇప్పుడు నేను ఎలాగైతే రోజ్ ఫ్లవర్ చేస్తున్నానో మీరు ఇలా ట్రై చేస్తే ఈజీగా అయితే వచ్చేస్తుంది. మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టైమ్, ప్రాక్టీస్ అండ్ ఫోకస్. ఏదైనా మనం అనుకోవాలి కానీ ఎందుకు రాదు చెప్పండి. కాస్త టైం పెట్టాలి, పాజిటివ్గా ఆలోచించాలి, ఖచ్చితంగా వచ్చేస్తుంది ఏదైనా సరే. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయో ఫ్లవర్స్ అయితే. మరి మీరు కూడా నేను చెప్పిన సజెషన్స్, టిప్స్ తీసుకొని, కానీ కంపల్సరీ నెయిలర్ ఉండాలని కాదు, బట్ ఎవరికైనా రాని వాళ్లకు, మరీ ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే మాత్రం ఇది చాలా హెల్ప్ అవుతుందని అయితే చూపిస్తున్నాను అనమాట. ఈ నెయిలర్ కూడా స్టార్టింగ్లో నాకు కొంచెం ట్రబుల్ లాగా అనిపించింది, బట్ కొంచెం వాడగా దానిలో కూడా నాకు ట్విస్ట్ అనేది అర్థమైందనమాట. సో ఇది వచ్చేసి రోజ్ నెయిలర్, కొత్త రకం అనమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే ట్రై చేయండి. నేనైతే ఇది బేకర్ స్మార్ట్లో తీసుకున్నానండి. మీకు ఎక్కడైనా బేకింగ్ మెటీరియల్ షాప్స్లో అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా అయితే కొనుక్కోండి. చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి రోజెస్ వాటికైతే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నేను చెప్తున్నాను కదండి, ట్యుటోరియల్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఆ బేస్ దగ్గర చాలా ఇబ్బంది పడ్డారు. నాకు తెలిసి అందరికీ అక్కడే ఉందేమో ప్రాబ్లం అని మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే ఈ విధంగా తెచ్చాను. మరి ఏమంటారు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్